హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి తింటారు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఏషియా కప్ 1984 లో స్టార్ట్ అయింది. ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు 16 సార్లు జరిగింది. మన భారత్ జట్టు 8 సార్లు గెలిచింది, శ్రీలంక 6 సార్లు గెలిచింది, పాకిస్తాన్ 2 సార్లు అయితే గెలిచింది. సో ఓవరాల్ చూసుకుంటే ఈ ఏషియా కప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చూసుకుంటే మెయిన్గా రాబోయే T20 వరల్డ్ కప్ కోసం ఈ ఏషియా కప్లో మెయిన్ ప్లేయింగ్ లెవెన్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ అదే ప్లేయింగ్ లెవెన్ మరి వరల్డ్ కప్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జరిగే T20 వరల్డ్ కప్లో మ్యాక్సిమం అదే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటుంది. ఒక్కసారి మరి ఈ ఏషియా కప్కి ఆ ప్లేయింగ్ లెవెన్ ఏదన్నది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరక చూస్తేందుకైతే ప్రయత్నించాలి. చాలా క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడు 15 మందిని అయితే సెలెక్ట్ అయితే చేసిళ్ళు. ఆ 15 మందిలో 14 మంది ప్లేయింగ్ లెవెన్లో ఉండాల్సిన ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఒక ఆశ్రిత్ రాణా మినహాయిస్తే గిట్ట మిగతా 14 మంది కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఒంటి చిత్తం మ్యాచ్ను గెలిపించే వాళ్ళకి సత్తా ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి ప్లేయర్స్ అయితే మన దగ్గర ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఆ 15 మందిలో ఆ 14 ఎవరు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. 2-3 మధ్య కూడా గట్టి పోటీ అయితే ఉంటుంది ఆ స్టార్స్లో. ఇక ఓపెనర్స్ వచ్చేసి సంజు శాంసన్కి నో ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. స్క్వాడ్ ప్రకటించేటప్పుడే చెప్పిండు తన ప్లేస్నే 13th ప్లేస్లో అయితే ప్రకటించిండు అక్కడ అజిత్ అగర్కర్. సో అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ కంటిన్యూ అవుతారు. 3లో తిలక్ వర్మ ఉంటాడు, 4లో సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. ఇక తర్వాత చూసుకుంటే ఇక హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ వికెట్ కీపరు, రింకు సింగ్, శివన్ దుబేనా ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. గత T20 వరల్డ్ కప్లోనే వీళ్ళిద్దరి మధ్య పోటీ అవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంది. ఇక తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ ఏ విధంగా ఉంటాడు, ఇక జితేష్ శర్మ వికెట్ కీపర్గా ఉంటాడు. ఇక బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, రింకు సింగ్, శివన్ దుబే అండ్ హర్షిత్ రాణా ఈ 4 అయితే ఛాన్స్ అయితే దొరకకపోవచ్చు. బట్ కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటే డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే అతను స్టార్స్ ఒకసారి T20 ఐస్లో చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ స్టార్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 40 మ్యాచ్ల్లో 69 వికెట్లే తీసుకున్నాడు. ఎకానమీ చూసుకుంటే మరి అక్కడ జస్ట్ 6.7 మాత్రం ఉంది. ఆవరేజ్ చూసుకుంటే 14 మాత్రం ఉంది. ఇక స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఎవరి 12 బాల్స్కి ఒక వికెట్ తీసుకుంటున్నాడు. ఒక 4 వికెటాలు ఉంది, 2 5 వికెటాల్స్ అయితే ఉన్నాయి. సో దాదాపు మ్యాచ్కి 2 వికెట్లు తీసినట్టే అని చెప్పుకోవచ్చు. సో అలాంటి రికార్డ్ అయితే ఉంది. బోత్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్ ఉంటే మాత్రం డెడ్లీగా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఏషియా కప్ బట్ రాబోయే వరల్డ్ కప్లో కూడా ఇద్దరు డియో ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిద్దారు. 3లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో జితేష్ శర్మ, 7లో అక్షర్ పటేల్. ఇక తర్వాత 4 బౌలర్స్ కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి. డెడ్లీగా ఉంటుంది బౌలింగ్ అటాక్ అనేది. బట్ మనోళ్ళు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కోసం అయితే చూస్తున్నారు, అంటే డీప్ బ్యాటింగ్ కోసం అయితే చూస్తున్నారు. సో T20 డైనామిక్స్ మొత్తం చేంజ్ అయినాయి కాబట్టి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తోనే వెళ్తారు ఏ టీం అయినా కానీ. సో అప్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా కొంచెం అక్కడ ఫ్రీ హ్యాండ్ అయితే ఉంటుంది కాబట్టి డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంటేనే బెటర్ అని ఇవాళ రేపైతే చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నెంబర్ రేటర్గా బ్యాటింగ్ అయితే ఉంచుతారు. కాబట్టి ఇక్కడ కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ అయితే దొరకకపోవచ్చు. ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ స్పిన్నర్లకు హెల్ప్ ఉండే పిచ్ అయితే మేబీ 3 స్పిన్నర్లు అయితే ఆడొచ్చు, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి. అప్పుడు హర్షదీప్ సింగ్కి ఛాన్స్ అయితే రాకపోవచ్చు. ఓన్లీ జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా పేస్ లో ఉంటారు. సో కాబట్టి మరి కుల్దీప్ యాదవ్కి మ్యాక్సిమం ఛాన్స్ అయితే రాకపోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ స్పిన్ బౌలింగ్ ట్రాక్ ఉంటే మాత్రం అప్పుడైతే ఛాన్స్ అయితే రావచ్చు. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.